రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడుతాం. నమస్కారం సార్. సార్, ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా ఇప్పుడు ఒక చిన్న వివాదంలో చెప్పుకోవాలి. అంటే స్పిరిట్ అనగానే ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళ కాంబినేషన్ లో గుర్తొస్తుంది. ఇదే కాకుండా ఇంకో చిన్న సినిమా ఉంది, ఒక రైతు కుటుంబం వాళ్ళు భూములు అవి ఇవన్నీ అమ్మేసి చిన్న సినిమా ప్రొడ్యూస్ చేశారు స్పిరిట్ అనే టైటిల్ తోటి. వాళ్ళకి ఇప్పుడు టీవీ సిరీస్ వాళ్ళు నోటీసులు పంపించారని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ప్రభాస్ గారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అసలు ఏంటి గొడవ, ఎవరిది మిస్టేక్, మరి ఎవరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేశారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు లేని విధంగా దాదాపు 40-50 భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని తీసుకెళ్తున్నాడు. ఈవెన్ కొరియా, జపనీస్ ఇలాంటి భాషల్లో కూడా ఇది రిలీజ్ అవుతుంది. మామూలుగానే మనకి సందీప్ రెడ్డి వంగ అంటే టాప్ 10 సినిమాల్లో ఉన్నాయి అతని సినిమాలు. యానిమల్ టాప్ 10 సినిమాల్లో ఉంది. సో ఇండియాలోనే మంచి పేరు వచ్చింది. సో దీన్ని ఇంకా బాగా ప్రెస్టీజియస్గా చేస్తున్నారు. దీన్ని ప్రొడ్యూస్ చేస్తుండేది ఇటు టీ సిరీస్ వాళ్ళు, అట్లాగే భద్రకాళి పిక్చర్స్, అది సందీప్ రెడ్డి వంగ వాళ్ళ బ్రదర్కి సంబంధించింది. సో వీళ్ళిద్దరూ దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు స్పిరిట్ అనే పేరు కూడా అనౌన్స్ చేశారు. అది బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఒక వివాదం మొదలైంది. ఆ వివాదం ఏంటి, వాళ్ళెవరు, వాళ్ళ సినిమా పేరు కూడా, అది ఎట్లా మామూలుగా అయితే టైటిల్ రిజిస్ట్రేషన్కి క్లియర్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఎవరు ఫస్ట్ చేస్తే ఆ టైటిల్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఇంత క్లియర్గా రూల్స్ ఉన్నప్పుడు ఈ ఇద్దరు కూడా మాకు రిజిస్ట్రేషన్ ఉంది అంటున్నారు. అలాగే వీళ్ళు ఈ రూరల్ కప్పులు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాకు సెన్సార్ కూడా అయిపోయిందని చెప్తున్నారు. సో మరి ఈ వివాదం ఏంటి, అసలు ఇప్పటివరకు మనకు అర్థమవుతున్నది ఏమిటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది అనే విషయాలు చూద్దాం. ఇదేంటంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన నర్సమ్మ వెంకటేశ్వర్లు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళ బాబు రవీంద్రనాథ్, వీళ్ళు ముగ్గురు నిన్న మొన్న అంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. సో వీళ్ళు చెప్తున్నది ఏమంటే, ఈ నర్సమ్మ అనే ఆమె వీళ్ళు నర్సమ్మ వెంకటేశ్వర్లు వీళ్ళు చిన్న రైతు కుటుంబం వెళ్ళి ఎక్కువగా గొర్రెలు, మేకలు, బర్రెలు ఇవి పెట్టుకొని వాటిని పోషించి బతికే బేసిక్గా కుటుంబం. అయితే ఈమెకి చిన్ననాటి కళ, అంటే 13 ఏళ్లప్పుడే సినిమా తీయాలి అని ఆమె అనుకున్నది అని చెప్తున్నారు. సో ఆ కళ అలాగే ఉండిపోయింది. పెళ్ళే నాకు భర్తకు చెప్పింది, భర్త మనం ఎక్కడ సినిమా తీస్తాము, మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉంది అని చెప్పి దాన్ని నిరాకరించాడు. అక్కడి నుంచి పిల్లలు పుట్టినాక పిల్లలతో చెప్పింది నాకు సినిమా తీయాలని ఉందిరా అని చెప్పి. ఇంకా ఆమె ప్రెజర్ భరించలేక సరే ఏదో 2-3 లక్షల్లో ఒక సినిమా తీసేసి ఈమె కళలు నెరవేరుద్దాం అని వీళ్ళు అనుకున్నారు. కానీ అది సాధ్యం కాకుండా ఆమె గట్టిగా పట్టుబట్టింది. థియేటర్లోనే రిలీజ్ అయ్యి సినిమా తీయాలి, ఏదో ఒకటి కాదని చెప్పి. అలాగా పెద్ద కొడుకు రవీంద్రనాథ్ డైరెక్టర్గా, చిన్న కొడుకు దాంట్లో యాక్ట్ కూడా చేశాడు. మాతంగి అంటే మనం బసివి మాతంగి ఇలాగ అంటారు కదా, అలాగా మాతంగి అనే ఒక కాన్సెప్ట్తో తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా మాతంగి దేవతలు ఇవి ఉంటాయి, సెకండ్ హాఫ్ కొంత హారర్ ఎలిమెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో దీన్ని వీళ్ళు ఈ అబ్బాయి కూడా వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తను డైరెక్షన్ కొంత నేర్చుకొని తను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళు కొంత గొర్రెలు, మేకలు ఉన్నవన్నీ అమ్మేశారు, ఆస్తులు అమ్మేశారు. సో సినిమా అయితే పట్టుదలగా గత 3-4 ఏళ్ళ నుంచి పట్టుదలగా దీన్ని కొంత అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. చేసి కంప్లీట్ అయితే చేశారు. దీనికి సంబంధించి టైటిల్ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఒక టైటిల్, స్పిరిట్ అనేది టైటిల్, కింద క్యాప్షన్ ఈజ్ నాట్ వన్ అనేది పెట్టారు. 2 కళ్ళు కూడా టైటిల్లో పెట్టారు. అంటే ఒక హారర్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో దీన్ని వీళ్ళు ప్రాపర్గా ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు, టైటిల్ రిజిస్ట్రేషన్ చేశారు, వీళ్ళకి టైటిల్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు సినిమా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ అనౌన్స్ చేయకముందే వీళ్ళది సెన్సార్ కూడా అయిపోయింది. సో సెన్సార్ అయినా కూడా 1.5 year బ్యాకే సెన్సార్ అయిపోయిందని చెప్తున్నారు. సో సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి వీళ్ళు దాదాపు 3 ఏళ్ళ నుంచి దీని మీద మాట్లాడుతున్నారు. ఇది ఒక విచిత్రంగానే అందరూ చెప్పుకున్నారు. ఒక మేకలు గొర్రెలు మేపుకుని
ఒక కుటుంబం సినిమా తీయాలని బయలుదేరి వచ్చి వాళ్ళు సర్వస్వాన్ని అమ్మి సినిమా తీయడం అనేది నాకు తెలిసి ఎవరు చేయరు అలాగా. అందరికి కోరికలు ఉంటాయి కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి, తమ డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి సర్వస్వాన్ని కోల్పోయినా కూడా ఆ పని చేయాలి అనుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. ముఖ్యంగా సినిమా అంటేనే మన హైలీ రిస్క్తో కూడుకుంది. బాగా డబ్బున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళే సినిమా తీసి విపరీతంగా లాసుల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడైతే ఇంకా దారుణంగా ఉంది సినిమా పరిస్థితి. అంటే థియేటర్లకు జనం వెళ్ళట్లేదు, మరోపక్క ఓటీటీ వాళ్ళు తీసుకోవట్లేదు. ఓటీటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు నువ్వు సినిమా రిలీజ్ చేసినాక రా అంటున్నారు. సినిమా రిలీజ్ చేసినాకేమో అది జనం రారు, జనం రాకపోతే ఆడకపోతే మళ్ళీ మీరు రిలీజ్ చేయమన్నారు కదా సార్, రిలీజ్ చేసామంటే రిలీజ్ చేయమన్నాను కానీ మరి ఎవరు చూడకపోతే నా దాంట్లో నేను ఎలా వేసుకోవాలి అని ఓటీటీ వాళ్ళు కూడా తీసుకోరు. అలాగా చాలామంది వందల కొద్ది సినిమాలు తీసి అలా మరిగిపోతున్నాయి. చివరికి వాళ్ళు యూట్యూబ్లోనే ఎక్కడో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ డబ్బులన్నీ ఒక పైసా వెనక్కి రాదు. ఇది ఇవాళ ఉన్న కండిషను. అంటే ఒక మాదిరిగా హీరోల సినిమాలే ఆడట్లేదు, ఎవడు చూడట్లేదు. అందువల్ల సంవత్సరానికి సినిమా హిట్ రేట్ అనేది బాగా పడిపోయింది. ఒకప్పుడు మినిమం 20-25% ఉండేది, ఇవాళ 10-12%కి పడిపోయింది. ఆ స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళు ధైర్యం చేసి తీయడం అయితే నిజంగా కూడా అది ఒక రకమైన మూర్ఖత్వం అని కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ కొడుకే చెప్తున్నాడు, మేము ఒక బర్రెను అమ్మితే బర్రెను కొనేవాడు మాకు డబ్బులు ఇస్తాడు, సినిమా అట్లా కాదు, సినిమాని మేము అమ్మాలంటే మేమే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్లకి అంటున్నాడు. మరి అది ఇప్పుడు అర్థమైందా? సినిమా తీయకముందు అర్థమై ఉండాలి. యాక్చువల్గా సినిమా తీయకముందే, సినిమా తీసినాక దీని మార్కెట్ పరిస్థితి ఏంటి, ఈ సినిమాకు పెట్టిన డబ్బులు ఎలా మనకు వెనక్కి వస్తాయి అన్న దగ్గర ఆన్సర్లు ఉండవు. చాలామంది ఏం చేస్తారంటే ఏదో గాల్లో మెడలు కట్టేసి అది చేస్తాం, ఇది చేద్దాం అనుకుంటారు. ఫైనల్గా ఏమీ జరగదు. సో ఒకటి బడ్జెట్ అనుకున్న దాంట్లో చేయలేరు, ఫస్ట్ వన్. సెకండ్ వన్, చేసిన దాన్ని ఎలా అమ్మాలి అనే దగ్గర ఎవరికి ఏమి దిక్కుదోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. రెండోది, చాలా మంది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు డబ్బులు ఉంటాయి, వాళ్ళు అనుకున్న బడ్జెట్ క్రాస్ అయిపోయినా అప్పులు చేయాలి. సో ఫైనల్గా వచ్చేటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ ఉండదు, పోస్ట్ ప్రొడక్షన్ సరిగా జరగదు. సో ఇలాగ అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఊర్లలో కూడా అప్పులు చేసేసారు. సో ఇప్పుడు నానా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. మొత్తానికి సుమన్ చేత పోస్టర్ రిలీజ్ చేయించారు, మొన్న టైటిల్ రివీల్ చేయించారు. దాని తర్వాత ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు. ఇక్కడ ఛాంబర్లో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత మేలో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. May 29 రిలీజ్ అనుకున్నారు. అంతకుముందు కూడా అనుకున్నారు, కుదరలేదు. May 29 అనుకున్నారు. అనుకునేసరికి ఈ లోపల వాళ్ళకి May 22 టీ సిరీస్ నుంచి నోటీస్ వచ్చింది. టీ సిరీస్ భూషణ్ కుమార్ తరపున ఒక నోటీస్ వచ్చింది. అది అంతకుముందు సందీప్ రెడ్డి వంగ మేనేజర్ ఈ అబ్బాయికి ఫోన్ చేసి మీ సినిమా ఏంటి అది ఇదని డీటెయిల్స్ అడిగి మీ అడ్రస్ అవన్నీ అడిగాడంట. వీళ్ళు ఏమనుకున్నారు, సందీప్ రెడ్డి వంగ వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో, అడ్రస్ అవన్నీ అడుగుతున్నారు, అమాయకంగా మొత్తం చెప్పారు. దాంతో నోటీసుల కోసం అనమాట ఇదంతా కూడా. సో వాళ్ళ విలేజ్కి నోటీస్ వెళ్ళింది. మామూలుగా చిన్న విలేజ్లో నోటీస్ వెళ్తే అందరికి తెలిసిపోతుంది అక్కడ. అలాగే ఊర్లంతా తెలిసిపోయింది. ఊర్లో ఏమన్నారు, అప్పులు ఎగ్గొట్టడానికి డ్రామా ఆడుతున్నారు, మీరే నోటీసులు ఇచ్చేసి ప్రభాస్ వాళ్ళ సినిమాకి ఇచ్చారని చెప్తున్నారు అని వీళ్ళని ఎగతాళి చేయడం, వీళ్ళని మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడం, ఇది జరిగింది ఊర్లో. సో ఊర్లో వీళ్ళకున్న పరువు ప్రతిష్ట అన్నీ పోయినాయి నోటీస్తో. దాంతో వీళ్ళు ఎవరో త్రిభువన్ అనే ఒక అడ్వకేట్, కర్ణాటక అడ్వకేట్ని ఏదో పట్టుకున్నారు. అతని గైడెన్స్లో వీళ్ళు మళ్ళీ నోటీస్ వీళ్ళు కూడా ఇచ్చారు రివర్స్లో. మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది, టైటిల్ రిజిస్ట్రేషన్ మాకు ఇచ్చారు, అలాగే మేము మీ సినిమా అనౌన్స్ చేయకముందే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అట్లాగే సెన్సార్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మేము రిలీజ్ పెట్టుకున్నప్పుడు మీరు ఈ టైటిల్ చేయకూడదు, ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టకూడదు, దీని గురించి ఎక్కడ మాట్లాడకూడదు, మాట్లాడితే మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదని వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ కూడా అదే చెప్పారు. వాళ్ళు సినిమా మాదే టైటిల్, మీరు చేయడానికి లేదని వాళ్ళు చెప్పారు. దాంతో ఇప్పుడు లాయర్ ఏమన్నా అంటే నేను వాళ్ళతో మాట్లాడతానన్నాడు. తర్వాత లాయర్ ఫోన్ తీయడం మానేశాడు. మరి లాయర్ని భయపెట్టారా, లాయర్కి ఏమన్నా వాళ్ళు డబ్బులు ఇచ్చారా అనేది వీళ్ళకి తెలియదు. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర లాయర్ లేరు,
వీళ్ళకి ఏం చేయాలో దిక్కుదోచట్లేదు. అందుకని వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా ముందుకు వచ్చే ఐడియా కూడా ఆ లాయరే అంతకుముందు ఇచ్చాడంట, ఇవన్నీ చేసినాక కాకపోతే మీడియా ముందుకు వెళ్దామని. సో ఇప్పుడు వాళ్ళకి ఏమీ దిక్కుదోచక దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, డబ్బులు లేక, ఊర్లోకి పోలేక ఇక్కడే ఉండి మీడియాతో తమ గోడు వెళ్ళబుచ్చుకుంటూ మాకు ప్రభాస్ న్యాయం చేయాలి, మాకు సందీప్ రెడ్డి వంగా న్యాయం చేయాలి, ఇండస్ట్రీ న్యాయం చేయాలి, రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని అందరినీ బ్రతిమలాడుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అప్పీల్ చేశారు. పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా ఒక 10 రోజులు మంగళగిరిలో మేము ఉన్నాము, కానీ మేము రోజు వెళ్ళడం, వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించేయడం, కలవలేకపోయాము. సో ఇప్పుడు మా సినిమాని మేమేమి డబ్బులు అడగట్లేదు, మేమేమి వేరే మాకు హెల్ప్ అవసరం లేదు, మాకేందంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పించండి టీ సిరీస్లో అంటే, ఈ లోపల సందీప్ రెడ్డి వంగ మేనేజర్ ఫోన్ చేసి మీరు రిలీజ్ చేసుకోండి పర్వాలేదు ఏం కాదులే అని చెప్తున్నా అంట. కానీ లీగల్గా నోటీస్ ఇచ్చి మాట ద్వారా రిలీజ్ చేసుకోండి అంటే ఎలాగా? అందుకని లీగల్గానే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీ ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదని ఇచ్చేస్తే మేము రిలీజ్ చేసుకుంటాము, ఏదో నానా బాధలు పడి. యాక్చువల్గా వాళ్ళు కొడుకు చెప్పాడంట, రవీంద్రనాథ్ అని అబ్బాయి, థియేటర్లకు వద్దమ్మా, థియేటర్ రిలీజ్ అంటే మళ్ళీ డబ్బులు అవుతుందంటే వాళ్ళ అమ్మాయి వినలేదంట. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఈ సినిమా చేసి చనిపోయాడంట, 18 ఏళ్ళ కొడుకు. అందుకని ఆ కొడుకుని నేను బిగ్ స్క్రీన్లో చూసుకోవాలి, కనిగిరిలో థియేటర్లో రిలీజ్ కావాలి అనేది ఆమె కోరిక. సో ఇప్పుడు ఆమె కోరిక వల్ల మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, సఫర్ అవ్వడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఆల్రెడీ లాసుల్లో ఉన్నారు. ఈ సినిమా ఏమవుతుందో ఎవరికి తెలియదు. రిలీజ్ అయినా ఆమె కోరిక నెరవేరవచ్చు, కానీ అంటే నేను ఒక చిన్ననాటి కళ నెరవేర్చుకున్నాను అనేది ఆమెకి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి 50 ఏళ్ళు, ఇది ఒక దాదాపు ఒక 40 ఏళ్ళ కళ. 40 ఏళ్ళ కళ నెరవేరింది అనేది ఒక తృప్తి ఆమెకు ఉండొచ్చు. ఈమె కళను మనం నెరవేర్చామని వీళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే ఆమె కష్టార్జితం ఇదంతా కూడా. 40 ఏళ్ళుగా ఆమె హార్డ్ వర్క్ చేసి సంపాదించుకున్న డబ్బులు, తర్వాత తనకున్న పరపతి ఉపయోగించుకుని ఆమె అప్పులు చేశారు. ఈ అప్పులు మళ్ళీ కట్టాలి ఫ్యామిలీ అంతా. సో ఈ నేపథ్యంలో మామూలుగానే సినిమా రిలీజ్ అయితే జనాలు చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అది వాళ్ళు బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇటు సందీప్ రెడ్డి వంగ నుంచి, ప్రభాస్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. సో మనకు అర్థమవుతుండేది ఏమంటే, ఇక్కడ ఏంటంటే ఛాంబర్స్, మల్టిపుల్ ఛాంబర్స్ ఉన్నాయి. బాంబేలో ఉంది, సరే వాళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారో తెలీదు ప్రభాస్ వాళ్ళు. వీళ్ళు ఇక్కడ కూడా తెలంగాణ ఛాంబర్ ఉంది, తెలుగు ఛాంబర్ ఉంది. వీళ్ళు మేము ఒక దగ్గర చేశాము, అక్కడైతే 10,000 టైటిల్కి అన్నారు, ఇక్కడైతే 35,000 అన్నారు, అందుకని మేము 10,000 దగ్గర చేశాము అని చెప్తున్నారు. సో ఈ టైటిల్ వివాదాలని కొత్త ఏం కాదు, గతంలో కూడా వచ్చాయి. నాకు తెలిసి ఇప్పుడు ప్రభాస్ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే వీళ్ళది ఒక ప్రత్యేకమైన కేసు ఇది. మామూలుగా ఏదో కొవ్వు బట్టో ఇంకోటి బట్టో సినిమాలు తీసి డబ్బులు ఎక్కువ సినిమాలు తీసిన బ్యాచ్ కాదు వీళ్ళు. వీళ్ళేదో కొంత అమాయకత్వం ఉంది, వాళ్ళు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది. ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ని గట్టిగా మనం నెరవేర్చుకోవాలని దిగారు. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, మీకు కావాల్సింది లే, మీకు అవసరం ఆ సినిమాలు ఇవన్నీ. ఎవరికి అవసరం అంటే ఏం చెప్తాము, ఎవరికి కోరిక మేరకు వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏంటంటే లీగల్గా తీసుకున్నప్పుడు వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళకి సెన్సార్ అయిపోయింది. మరి సెన్సార్ అయిపోయిన సినిమా వేరే టైటిల్, ఇదే టైటిల్ని వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు పెద్ద లాయర్లను పెట్టుకొని. సో ఇదైతే తేలాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఎవరు తీరుస్తారు? తేలకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? తేలకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము 2-3 రోజులు చూసి కోర్టులో కేసేస్తామంటున్నారు. మేబీ ఇది లీగల్ బ్యాటిల్గా మారే అవకాశం ఉంది. ఫైనల్గా వీళ్ళు కానీ ఇన్వాల్వ్ కాకపోతే, అంటే ఇప్పటికిప్పుడు ప్రభాస్ వాళ్ళకి పోయేదేమి లేదు. ఈ టైటిల్ వల్ల ప్రభాస్ వాళ్ళకి నష్టమే లేదు. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకుంటే ఈ సినిమా ఏమి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే లక్షణాలు ఏమి లేవు. అయినా కూడా ప్రభాస్కి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇప్పించేయడం వల్ల, నో అబ్జెక్షన్ ఇప్పించడం వల్ల ప్రభాస్కి కానీ సందీప్ రెడ్డికి వంగకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అట్లాగే మేము టైటిల్ చేంజ్ చేయక కూడా మేము రెడీగానే ఉన్నాము. అప్పుడు కానీ చెప్పుంటే, ఇప్పుడు మేము పోస్టర్లు వేసేసాము, మొత్తం పబ్లిసిటీ చేశాము, రిలీజ్కి ముందు వచ్చి మీరు ఇప్పుడు ఆపితే ఎలాగా అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. వాళ్ళ ఆవేదనలో న్యాయం ఉంది. సో ఎందుకంటే ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చి వీళ్ళది కాదు. ప్రాబ్లము 2 టైటిల్స్ ఒకే టైటిల్ని ఇద్దరికి ఇచ్చిన ఛాంబర్స్ది. సో దాన్ని ఛాంబర్ కూడా పరిష్కరించాలి. అట్లాగే వాళ్ళతో మాట్లాడాలి. వీళ్ళది రిలీజ్ ఇప్పుడు అయిపోతే, ఎందుకంటే ప్రభాస్ది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ సమ్మర్లో ఉంది రిలీజ్. సో అంటే దాదాపు 1 year దాకా ఉంది.
కాబట్టి ఈ లోపల ఇది రిలీజ్ అయ్యి అది పైగా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే టైటిల్ వెళ్ది, కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకే రకమైన టైటిల్స్తో చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి నాకు తెలిసి ప్రభాస్ కానీ లేకపోతే సందీప్ రెడ్డి వంగ కానీ వీళ్ళకి నో అబ్జెక్షన్ ఇప్పించేసి సినిమా రిలీజ్కి దోహదం చేయడం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.